హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్ కి. ఈ రోజు మనం మన వీడియోలో మ్యాథ్స్ మెథడాలజీలో పార్ట్ 3 చూస్తున్నామండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, అమూర్త అంశాలను మూర్త స్థాయికి తీసుకురావడానికి ఉపాధ్యాయునికి ఉపకరించే సామాగ్రి ఏమిటి? అండ్ ద ఆప్షన్స్ ఆర్ బోధనోపకరణాలు, బోధన లక్ష్యాలు, బోధనోద్దేశ్యాలు అండ్ ఆప్షన్ 4 ఏది కాదు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 1 బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, పరిశీలనల క్లుప్తీకరణ అమూర్తీకరణలు డాష్ అందురు వాటిని ఏమంటారు? అండ్ ద ఆప్షన్స్ ఆర్ సాదరీకరణం, సూత్రం, ప్రమాణం, ధోరణి. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్నలు ఏమిటి? అండ్ ఆప్షన్స్ ఆర్ ఏమి బోధించాలి, ఎట్లా బోధించాలి, ఎందుకు బోధించాలి, పై అన్నియు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇవి అన్ని అండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజం, మధ్యగత రేఖ, ఖండన బిందువు, వక్రరేఖ, ఖండన రేఖలు, లంబం అనేది ఒకటి డాష్. సో అండ్ ఆప్షన్స్ ఆర్ గణిత అంత్యక్షరి, గణిత క్విజ్, గణిత వ్యాపరణచన అండ్ గణిత వక్తృత్వ పోటీ. అండ్ రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి ఇది గణిత అంత్యక్షరి అవుతుందండి. ఓకేనండి, ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల ఆవరణలోని తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో ఉపాధ్యాయునితో ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకమైన సత్సంబంధాలు, అనుభవాల మొత్తం విద్యా ప్రణాళిక అవుతుంది అని తెలిపినది ఎవరు? అండ్ ఆప్షన్స్ ఆర్ ఆల్బర్టీ, పి శామ్యూల్, కన్నింగ్హామ్, ఏది కాదు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, పి శామ్యూల్ మాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రమత, ఖచ్చితత్వం, క్లుప్తత అండ్ లాంటివి ఏ స్థాయిలో అభివృద్ధి చేసే బోధన లక్ష్యం? ఆప్షన్స్ ఎలిమెంటరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత అండ్ ఉన్నత. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఎలిమెంటరీ అండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా లక్ష్యాలను సాధించుటకు ఉపాధ్యాయుడు నిర్వహించే పథకం ఏం పథకం మనకి? అండ్ ఆప్షన్స్ చూసుకుందామండి. వార్షిక పథకం, పాఠ్య విభాగం, నెక్స్ట్ పాఠ్య పథకం, నెక్స్ట్ పీరియడ్ పథకం. అండ్ ద రైట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి వార్షిక పథకం అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల జ్ఞానం, నైపుణ్యాల వికాసం అండ్ కల్పనా శక్తిని పెంపొందించేవి ఏమిటి? అండ్ ద ఆప్షన్స్ పరీక్షలు, ప్రాజెక్టులు, నియోజనాలు అండ్ ఏది కాదు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి నియోజనాలు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గణితంకు సంబంధించిన దిన, వార్త, మాస పత్రికల్లో గణితంపై ప్రచురితమయ్యే అంశాలను సేకరించి అంటించే ఆల్బము పేరేమిటి? ఆప్షన్స్ గణితంలో స్క్రాప్ బుక్, గణితంలో క్రాస్ వర్డ్ పజిల్స్, గణితంలో రిజిస్టర్ అండ్ ఏది కాదు. అండ్ రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి గణితంలో స్క్రాప్ బుక్ మాట. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం ఈ దశ మూర్త ప్రక్రియల దశ. అండ్ ఆప్షన్స్ ఆర్ ప్రాథమిక దశ, ప్రాథమికోన్నత దశ, ఉన్నత పాఠశాల దశ అండ్ హైయర్ సెకండరీ దశ. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ప్రాథమిక దశ మాట అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గణితాచార్యుడు నేడు కనుక్కున్న విషయాన్ని మిగిలిన వారు రేపు కనుక్కుంటారు అని తెలిపినది ఎవరు? ఆప్షన్స్ భాస్కరాచార్యుడు, ఆర్యభట్ట, పి శామ్యూల్, ఆర్కిమిడిస్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, గణిత క్లబ్ ని ఎవరు నిర్వహించాలి? అండ్ ఆప్షన్స్ ఆర్ తరగతి ఉపాధ్యాయుడు, గణిత ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయుడు, సీనియర్ ప్రధాన ఉపాధ్యాయుడు. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ రాగానే మీకు వీడియో వచ్చినట్టు తెలుస్తుంది. నేను రోజు కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో ద రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, గణిత ఉపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో నిగూఢంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీయుటకు గణిత ఉపాధ్యాయునికి సహకరించేవి ఏమిటి? అండ్ ఆప్షన్స్ గణిత క్లబ్, గణిత గ్రంథాలయం, గణిత ప్రయోగశాల అండ్ ఏది కాదు. అండ్ రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి గణిత క్లబ్ మాట అండి. ఓకే, ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మాత్రిక చతురస్రాలు కోణాలన్నీ త్రిదాకరించిన వారు ఎవరు? అండ్ ఆప్షన్స్ ఆల్బర్టీని అండ్ టబిట్, ఇబిస్, కొర్రీ అండ్ ఆర్కిమెడిస్ అండ్ అహిమ్స్. అది రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి అండి టబిట్, ఇబిస్, కొర్రీ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ పద్ధతి మనోవైజ్ఞానిక సూత్రాలకు శిశు కేంద్ర పద్ధతికి వ్యతిరేకం? అండ్ ఆప్షన్స్ ఆర్ సర్పిల పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, శీర్షిక పద్ధతి అండ్ కుంతల ఉపగమనం. అండ్ రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి శీర్షిక పద్ధతి అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మైక్రో టీచింగ్ పై పరిశోధనను చేసిన వారిలో ప్రముఖులు ఎవరు? ఓకేనండి, సో మన ఇండియాలో మాట. And the options are Robert Bush, Clift, Dr. Pasi and Jangira and Elin. And the right answer వచ్చేసరికి Dr. Pasi and Jangira. Option 3 is the right answer. Next question. నిజమైన వాస్తవ వస్తువుల నకళ్లను డాష్ అందురు. అండ్ ఆప్షన్స్ ఆర్ వాస్తవ వస్తువులు, మూర్త సామాగ్రి, నమూనాలు అండ్ చార్ట్లు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి నమూనాలండి. అంటే రియల్ గా ఉండే వస్తువుల యొక్క నమూనా నకళ్ళు అంటే సేమ్ అట్లానే ఉండేవి తయారు చేస్తారు, వాటిని నమూనా అంటారు అన్నమాట. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఉపాధ్యాయ విద్యా క్షేత్రంలో ఇది ఒక నూతన ప్రయోగం. అండ్ ఆప్షన్స్ ఆర్ సూక్ష్మ బోధన, బోధన నైపుణ్యం, తరగతి బోధన అండ్ బోధనా పద్ధతులు. అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ సూక్ష్మ బోధన. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ భావావేశ రంగాన్ని క్రాత్ వాల్ ఎన్ని వర్గాలుగా విభజించారు? అండ్ ఆప్షన్స్ ఆర్ 6, 4, 7, 5. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అండి, 5. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగంకు సంబంధించినది కానిది ఏమిటి? ఆప్షన్స్ అనుకరణ, హస్తలాఘవం అండ్ సునిశితత్వం అండ్ వ్యవస్థాపన. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అండి, వ్యవస్థాపన ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి కొలతలలో దూరమానం అండ్ ద్రవమానం తులామానంలో ఉపయోగించి వివిధ మానాల మధ్య సంబంధం దశాంశ మానమని గుర్తించడం అనేది ఏ నియమం ప్రకారం జరుగుతుంది? అండ్ ఆప్షన్స్ ఆర్ సారూప్య నియమం, అవిచ్ఛిన్నత నియమం అండ్ సంసర్గ నియమం అండ్ ప్రేరణ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకండి సంసర్గ నియమం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూటన్ ఆఫ్ ఆంటిక్విటీ అని ఎవరిని అంటారు? అండ్ ద ఆప్షన్స్ ఆర్ అరిస్టాటిల్, హేరాన్, ఆర్కిమెడిస్, హిప్పార్సస్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, ఆర్కిమెడిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గణితం అంటే సుముఖత లేని వారిలో ఉపాధ్యాయుడు ఏమి చేయాలి? అండ్ ఆప్షన్స్ ఆర్ గణిత ప్రక్రియలు చేయించాలి, బోధనోపకరణాలతో నిర్మాంతకంగా బోధించాలి, విద్యార్థులతో బోధనోపకరణాలు చేయించాలి, పైవన్నీయు. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీయు అండి, ఇవన్నీ చేపియాలి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సూక్ష్మ బోధన ప్రయోజనాలు. ఆప్షన్స్ సాంప్రదాయక బోధనలో క్వాలిటీ పెరుగుతుంది, క్రమశిక్షణ రాహిత్యాన్ని అరికట్టవచ్చు, బోధన సులభం అవుతుంది. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ అండి, ఇవి అన్ని సూక్ష్మ బోధన ప్రయోజనాలు మాత్రమే. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏమిటి? అండ్ ఆప్షన్స్ ఆర్ వ్యవస్థాపన, విలువ కట్టడం, గ్రహించడం, లక్షణీకరణం. అండ్ రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి ఇక్కడ లక్షణీకరణం వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్య అంటే విద్యార్థి ప్రవర్తనలో గొప్ప మార్పు కలిగించడం అని నిర్వచించినది. అండ్ ద ఆప్షన్స్ వచ్చేసరికి స్కిన్నర్, థారండైక్ 1 మరియు 2 ఏది కాదు. మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1 మరియు 2 అండి, స్కిన్నర్ అండ్ థారండైక్ మాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ భావనల ఆధారంగా కొత్త భావనలను ఏర్పడుట అభ్యాసనంలోకి ఏ నియమంను సూచించును? అండ్ మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుందామండి, సంసర్గ నియమం, సారూప్య నియమం అండ్ అవిచ్ఛిన్నత నియమం అండ్ పైవన్నీయు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అవిచ్ఛిన్నత నియమం. అండ్ ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్స్ ఆర్యభట్ట, రామానుజన్, యూక్లిడ్ అండ్ పైవెవరు కాదు. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 రామానుజన్ అండి. అండ్ నెక్స్ట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్, తెలిసిన దాని నుంచి తెలియని దానికి అనే విద్యా సూత్రంపై ఆధారపడి ఉండేది
పద్ధతి. అండ్ ద ఆప్షన్ శీర్షిక పద్ధతి, శ్రేణీకృత పద్ధతి, సర్పీల పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 1 శీర్షిక పద్ధతి మాట అండి. ఇప్పుడు ఈ లాస్ట్ క్వశ్చన్‌తో మనకి ఈ సెషన్‌లోది క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. సో, ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్. నెక్స్ట్ ఈ వీడియో గనుక నచ్చినట్టయితే కంపల్సరీ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.